వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కృష్ణా జిల్లా వేదికగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఇక కాంగ్రెస్ నేతలకు వల వేస్తున్నారు వైసీపీ నేతలు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలను పద్మశ్రీ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలకి సుంకర పద్మశ్రీ టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజా సమస్యలపై గళమెత్తుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సుంకర పద్మశ్రీ యాక్టివ్గా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చురుగ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుంకర పద్మశ్రీ అమరావతి రాజధాని అంశానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసేటువంటి క్రమంలో ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నటువంటి క్రమంలో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేసి కొంచెం కీలకంగా కూడా మారారు. కాంగ్రెస్ గళాన్ని బలంగా కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ వస్తున్నారు సుంకర పద్మశ్రీ. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలతో విభేదిస్తూ రావటం, వ్యతిరేకిస్తూ రావటం, ఇద్దరికీ పొసగడం లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎందుకంటే సుంకర పద్మశ్రీ యాక్టివ్గా ఉండటమే దీనికి కారణంగా కూడా చెప్తున్నారు. ఇక వైఎస్ షర్మిలకి సుంకర పద్మశ్రీకి మధ్య ఒకంత విభేదాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఏదో విధంగానైనా సరే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి తన వంతుగా కృషి చేసినటువంటి పద్మశ్రీ తీవ్ర అసహనంతో, అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సుంకర పద్మశ్రీ పార్టీ మారతారు, ప్రధానంగా వైసీపీ నేతలకి టచ్లోకి వెళ్లారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సుంకర పద్మశ్రీ రాకతో కృష్ణా జిల్లాలో ఒకంత వైసీపీ మరింత బలోపేతం అవుతుందని కూడా చెప్తున్నారు. చూడాలి సుంకర పద్మశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతుందా, లేకపోతే అధిష్టానం బుజ్జగిస్తుందా అనేది కూడా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సుంకర పద్మశ్రీ వైఎస్ఆర్ సిపిలో చేరతారంటూ జరుగుతున్నటువంటి జోరు ప్రచారం, సరే షర్మిలతో విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఇద్దరికి పొసగడం లేదా, ఇతరత్ర కాంగ్రెస్ పార్టీలో రకరకాలైనటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి వైసీపీలోకి సుంకర పద్మశ్రీ అనేటువంటి మాట? మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ వేడి బాగా పెరిగిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల వైసీపీ పెంచిన యాక్టివ్ కార్యక్రమాలు, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కీలక కార్యక్రమాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాల్లో కీలక పాత్ర సుంకర పద్మశ్రీ పోషించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇటీవల జరిగిన విభేదాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వరుస పరిణామం, అటు వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. షర్మిల పిసిసి అధ్యక్షులైన తర్వాత సుంకర పద్మశ్రీ అసహనంలో ఉన్నారు. ఎందుకంటే నేరుగా గత ఎన్నికలకు ముందు గత ఎన్నికల తర్వాత సుంకర పద్మశ్రీ నేరుగా వైఎస్ షర్మిల పైన ఆరోపణలు చేశారు. టికెట్ల కేటాయింపులోను, తర్వాత పార్టీకి సంబంధించిన నిధుల వ్యవహారంలోను షర్మిల గోల్మాల్ చేసిందంటూ ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీస్ ఇచ్చింది. ఈ నోటీస్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మరోపక్క సుంకర పద్మశ్రీ అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోను, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ మరోపక్క నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏదో ఒక సమస్యపై గలమెత్తే మహిళా నాయకురాలని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని సిఆర్డీఏ పరిధి కావచ్చు, గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ విభేదించిన అంశం కావచ్చు, ప్రజా సమస్యల పట్లే, ప్రజల సమస్యల కొరకే, ప్రజల ఇబ్బందులపైనే అనర్గళంగా మాట్లాడగలరు, ప్రజా సమస్యల పైన ఉద్యమించగల సుంకర పద్మశ్రీ వైసీపీలో చేరతారంటూ ఒక జోరుగా ప్రచారం నడుస్తుంది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే వైసీపీ యాక్టివ్ కార్యక్రమాలు పెంచింది. మరోపక్క సిఆర్డీఏ పరిధిలో వైఎస్ఆర్సీపీ రైతులకు అండగా ఉంటుంది. మరోపక్క తాడేపల్లి జగన్ ఇంటికి ఏదైతే బాధితులు కానీ ప్రజా సమస్యలు రాజధాని రైతులు, మరోపక్క డిఎస్సిలో ఉద్యోగాలు రాని వారు, ఆక్వా రైతులు, ఇలా వరుసగా ఆయా నేతలు, ఇబ్బందులు ఉన్న వారు వరుసగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ గెలవడంతో ఒక్కసారి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఊపందుకుంది. మరోవైపు గతంలో రాజధానికి వ్యతిరేకం అనిపిస్తున్న వైసీపీ ప్రస్తుతం రాజధాని వ్యవహారంలో కూడా దూకుడుగా ముందుకెళ్లడంతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడే పరిస్థితులు ఏర్పడాయి. ఇలాంటి నేపథ్యంలో సుంకర పద్మశ్రీ లాంటి బలమైన నాయకురాలు, మహిళా నేత, వాగ్దాటి గల నేతను వైసీపీలోకి ఆహ్వానిస్తే వైసీపీ మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో కీలకమైన మహిళలు, రోజా లాంటి నేతలు ఉన్నప్పటికీ కూడా మరో బలమైన వాయిస్ జరుగుతుందనే కోణంలో వైఎస్ఆర్సీపీ నేతలు సుంకర పద్మశ్రీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటే జోరుగా ప్రచారం చేసి ఇప్పటికే సుంకర పద్మశ్రీతో వైసీపీకి సంబంధించిన కీలక పెద్దలు మంతనాలు జరిపారని ప్రచారం జరుగుతుంది.
జగన్ వచ్చే వారంలో మళ్ళీ సోమవారం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆ నేపథ్యంలో శంకర పద్మశ్రీ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటే వైఎస్ఆర్సీపీ నుంచి సమాచారం వినిపిస్తుంది మొత్తం. ఎస్, ఇటీవల నేతలందరూ కూడా అంటే శంకర పద్మశ్రీ లాంటి అసంతృప్త నేతలు కావచ్చు, పార్టీల్లోంచి బయటికి రావాలనుకున్నటువంటి నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నేతల్ని ఆకర్షిస్తోంది అనేటువంటి మాట. అక్కడ కీలక నేతలు ఆయా నేతలకి టచ్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏవైనా కూడా అధికార పార్టీ కానీ అధికార కూటమిలో ఉన్న నేతలను ఆకర్షించడం అత్యంత సహజం. ఎందుకంటే కూటమిలో ఎవరికైతే ప్రాధాన్యత దక్కలేదో వారికి ప్రాధాన్యత ఇస్తాం, గౌరవం ఇస్తాం, పదవులు ఇస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు కట్టబెడతామంటూ వైసీపీ నేతలు వలవిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు, వైసీపీ నుంచి జనసేన చేరిన నేతలను కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు విమర్శించలేదు. కారణం ఏంటంటే ప్లాట్ఫామ్ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అధికారంలో ఉండి తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు చాలా మంది టీడీపీ కూటమిలో చేరారు. కేవలం ప్లాట్ఫామ్ కోసమే ప్రస్తుతం ఉన్న కూటమి నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి మాత్రమే వారు పార్టీలు మారారని ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాంటి నేతలను విమర్శించొద్దు, నేరుగా ఆయా నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు జగన్ సూచనలు జారీ చేయడంతో వైసీపీ నుంచి ఏ నేత వెళ్ళినా కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు విమర్శలు కురిపించిన పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కూటమిలో ప్రస్తుతం తాత్కాలిక సెంటర్ గా వెళ్ళిన నేతలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది నేతలు జనసేనలో చేరిన నేతలకు జనసేన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఎన్నికల సమయానికి వారు మళ్ళీ జగన్ గూటికే చేరతారంటే జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, కిలార్ రోషయ్య కావచ్చు, చాలా మంది నేతలు జనసేనలో చేరినా జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఎన్నికలకు వచ్చే నాటికి ఈ పరిస్థితులు ఎలా మారతాయి అనే అంశంలో కూడా జోరుగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే జనసేనలో బాలినేనికి ప్రాధాన్యత, మరోపక్క ప్రతిపక్ష పార్టీల నుంచి ఏవైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలకు అందరికీ నేరుగా వైసీపీ వలవేస్తుంది. ఏవైతే గతంలో యాక్టివ్ గా ఉండి మంత్రులుగా మాజీ మంత్రులుగా పనిచేసిన కొంతమంది సీనియర్ నేతలకు జగన్ నేరుగా ఆహ్వానం పంపుతున్నారు. ఇప్పటికే ఉండవల్లి అనిల్ కుమార్ లాంటి నేతలకు జగన్ నేరుగా ఆహ్వానించిన పరిస్థితి ఉండే. రాబోయే రోజుల్లో శంకర పద్మశ్రీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ యాక్టివ్ గా ఉన్న నేతలందరినీ జగన్ పార్టీలో చేర్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. జగన్ నేరుగా వాళ్ళకి ఆహ్వానం పంపుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రికి నేరుగా ఫోన్ చేసి పార్టీలోకి జగన్ ఆహ్వానించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరాకొర ఎక్కడైతే నేతలు ఉన్నారో ఆ నేతలందరినీ వైసీపీలోకి తీసుకురావడానికి జగన్ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కృష్ణా జిల్లా వేదికగా రాజకీయాలు అయితే మారుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలకు వైసీపీ నేతలు వలవేస్తున్నారు. అలాగే అసంతృప్త నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంతృప్త నేతలు, కీలక నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారందరి చూపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే వస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కీలక నేతలకి ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాల్లో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి తగిన ప్రాధాన్యం కల్పిస్తారు అనేటువంటి మాట. ఈ కోవలోకే శంకర పద్మశ్రీ కూడా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కీలకంగా ఉన్నటువంటి శంకర పద్మశ్రీ వైఎస్ షర్మిలతో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఇతరత్ర అన్ని వెరసి పార్టీ మారాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి శంకర పద్మశ్రీ టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా సమాచారం.